మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని వాక్యం చదువుతూ, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని కృపలో కొనసాగుతూ సంపూర్ణత వైపు అడుగులు వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరందరూ పూర్తిగా చూస్తే తప్ప ఇందులో దాగున్న దైవార్థం లేదా దేవుని ఉద్దేశం మీకు అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనాడు యెరూషలేములో దేవుడు మందిరాన్ని ఎందుకు కట్టించాడు? మందిరం ఎందుకు పడిపోయింది? అసలు తిరిగి కట్టబడిందా లేదా? ఆ మందిరం యొక్క చరిత్ర ఏంటి? ఎన్నిసార్లు కట్టబడింది? ఎన్నిసార్లు పడగొట్టబడింది? అసలు దేవుడు ఆ మందిరాన్ని కట్టించడానికి గల ఉద్దేశం ఏంటి అనే విషయాలన్నీ మనము ఈ వీడియోలో ధ్యానించుకుందాం. మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మందసం గురించి తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఏలీము సీనాయి అనే ప్రాంతానికి మధ్యలో సీను అరణ్యంకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆహారం లేకపోవడం వల్ల మోషే అహరోనుల మీద సనుగుతారు. మాకు మాంసం దొరికేది ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కుండల వద్ద కూర్చొని హ్యాపీగా తినేవాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరణ్యంలో చెప్పడానికి వచ్చావా? దేవుని చేతి వలన ఎందుకు మేము చావకపోతిమి అని ఆకలి చేత ఆ సర్వ సమాజము మోషే అహరోనుల మీద సనిగినప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను, అయితే వారు ఆహారం తిన్న తర్వాత వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏ రోజు ఆహారము ఆ రోజు వెళ్ళి ఆనాటి బత్తెం ఆనాడే కూర్చుకోవాలి అని దేవుడు చెప్పడం జరుగుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నేను ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు రప్పించి అరణ్యంలో మీకు తినడానికి ఇచ్చిన ఈ ఆహారమును మీ వంశస్థులు నెక్స్ట్ మీ జనరేషన్స్ కూడా చూడాలంటే మీరు ఏం చేయాలంటే, ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఒక ఓమెరు పట్టు పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ మన్నాని నింపుడి అని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లు అహరోను ఓమెరు పట్టే అంత మన్నాని తీసుకొని ఒక పాత్రలో పెట్టి దాన్ని మందసం ఎదుట పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మందసంలో ఏమేమి ఉంటాయంటే, మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది, నిబంధన పలకలు లేదా శాసనములు అని చెప్పొచ్చు, శాసనములు ఉంటాయి. తర్వాత రాజైన దావీదుకు దేవుడు నలుదిక్కులా అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు ఏమనుకుంటాడంటే, ఈ దేవదారు మ్రాణితో కట్టిన ఈ నగరిలో నేను హ్యాపీగా నివాసం చేస్తున్నాను కదా, మరి దేవుని మందసము డేరాలో ఉంది అని చెప్పి బాధపడి దావీదు ఏం చేస్తాడంటే నాతాను ప్రవక్తను పిలిపించి నాతాను ప్రవక్తకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు నాతాను ప్రవక్త ఏమంటాడంటే, రాజైన దావీదా నీకు ఏదైతే తోచుతుందో అదే చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత దావీదుని గురించి దేవుడు నాతాను ప్రవక్తతో ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమని అంటే, దావీదు దినములు సంపూర్ణమైన తర్వాత అతను చనిపోయి తన పితరులతో కూడా పాతిపెట్టబడిన తర్వాత అతని సంతతిని నేను హెచ్చిస్తాను, అతని రాజ్యంను నేను స్థిరపరుస్తాను, అతనికి పుట్టిన కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు, అతని సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, ఒకవేళ అతడు పాపము చేస్తే నరుల దండంతో నేను అతను శిక్షిస్తాను కానీ, అంటే మనుషులకు తగిలే దెబ్బలతో అతను శిక్షిస్తాను కానీ దావీదును స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలు వలె నా కృప అతనికి దూరం అవ్వదు అని దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. ఇదే ఉద్దేశము నాతాను ప్రవక్త దావీదుతో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దావీదు, రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఈ విధంగా చెప్తాడు. నాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు. ఏమని అంటే, నేను విస్తారంగా రక్తం ఒలికించి యుద్ధములు చేశాను కాబట్టి నీవు కాదు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల ఓడ్చితివి, నువ్వు నేల ఒలికించితివి, కాబట్టి నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు, చుట్టూ అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తాను, కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు మందిరం కట్టాలని దేవుడు నాకు సెలవిచ్చాడు, కాబట్టి సొలొమోను ఈ పని నువ్వు చెయ్యాలి అని రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజైన సొలొమోను, దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజైన తర్వాత, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన ఒక 480 సంవత్సరాలకు, అంటే సొలొమోను తను రాజుగా తన రాజ్యం స్టార్ట్ చేసిన తర్వాత, తన ఏలుబడి స్టార్ట్ చేసిన తర్వాత 4వ సంవత్సరం అని చెప్పవచ్చు, 4వ సంవత్సరం అందు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమని చెప్తాడంటే, నీవు నా మందిరంను కట్టిస్తున్నావే, నా కట్టడలను కానీ నా న్యాయ విధులను కానీ అనుసరించి నడుచుకుంటే, నేను నియమించిన నా ఆజ్ఞలన్నింటినీ నువ్వు గైకొంటే, నీ తండ్రి అయిన దావీదుతో నేను ప్రమాణం చేశాను కదా, ఒక వాగ్దానం చేశాను కదా, నీ పక్షంగా నేను దాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పడం జరుగుతుంది సొలొమోనుతో. నా జనులైన ఇశ్రాయేలులను నేను విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేస్తాను అని సొలొమోనుతో దేవుడు చెప్పాడు.
ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం కావాలి. అసలు దేవుడు తన మందిరాన్ని ఎందుకు కట్టించాలి అనుకున్నాడు అంటే, ఫస్ట్ పాయింట్, దేవుడు మనుషులతో కూడా నివాసం చేయాలి అనుకున్నాడు. అదే మాట సొలొమోనుతో చెప్పడం జరుగుతుంది. అదే విధంగా సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిస్తాడు. తర్వాత ఫస్ట్ టైం ఆ మందిరం పడగొట్టబడుతుంది. అది ఎప్పుడు పడగొట్టబడుతుందంటే, యూదా రాజుగా సిద్కియా ఉన్నప్పుడు బబులోను రాజు నెబుకద్నెజర్ ఉండేవాడు. నెబుకద్నెజర్‌కి రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన, లేదంటే నెబుకద్నెజర్ రాజు యొక్క ఒక సేవకుడు, అతని పేరు నెబూజరదాను. అతను ఏం చేస్తాడంటే యెరూషలేముకు వచ్చి దేవుని మందిరంను, ఆ రాజనగరును, యెరూషలేములో ఉన్న ఇండ్లన్నిటిని, గొప్ప ఇండ్లన్నిటిని అన్నిటిని అగ్ని చేత కాల్చి చేస్తాడు. ఈ విధంగా దేవుని మందిరం పడగొట్టబడుతుంది. ఈ విధంగా పడగొట్టబడిన మందిరము తిరిగి కట్టబడుతుంది. ఇది రెండవసారి ఆ మందిరం అదే ప్లేస్లో కట్టబడుతుంది. అది ఎప్పుడు అంటే, పారసీక దేశం లేదా పర్షియా రాజైన కోరెషు ఏలుబడిలో ఉన్నప్పుడు ఆ మొదటి సంవత్సరంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కొన్ని మాటలు పలికింపజేస్తాడు. ఆ మాటల్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ కోరెషు రాజును ప్రేరేపించడం జరుగుతుంది. కోరెషు రాజు యొక్క మనస్సును ప్రేరేపించినప్పుడు ఆ కోరెషు రాజు ఏం చేస్తాడంటే, తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా, అంటే రిటర్న్గా అతను ఏమని ప్రకటన చేయిస్తాడంటే, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేస్తున్నాడు అని చెప్తాడు. యూదా దేశంలో యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మీలో ఎవరెవరు యూదులై ఉన్నారో, ఎవరెవరు ఇశ్రాయేల్‌గా ఉన్నారో మీరందరూ మీ దేశానికి వెళ్ళి, యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో దేవుని మందిరం కట్టించడం ప్రారంభించండి అని కోరెషు రాజు ఆజ్ఞాపించడం జరుగుతుంది. అది వ్రాతమూలంగా రాయించడం జరుగుతుంది. అదేవిధంగా చాటింపు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే, మనము ఎజ్రా గారు, హగ్గయి, నెక్స్ట్ జెకర్యా, ఈ ప్రవక్తలందరి టైంలో దేవుని మందిరము రెండవసారి కట్టబడ్డం మనం చూడగలం. ఒకసారి మనం బైబిల్లో గమనించినట్లయితే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, ఏజాదాకు కుమారుడైన యెహోషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచు వచ్చిరి. ఇక్కడ మనం చూడగలము, జెరుబ్బాబెలు, యెహోషువ గారి టైంలో వారు కట్టడం ప్రారంభించారు దేవుని మందిరంని రెండవసారి అని మనం చూడగలం. అంటే ఫస్ట్ కట్టబడిన మందిరంని బబులోను రాజైన నెబుకద్నెజరు పడగొట్టాడు. నెక్స్ట్ వీళ్ళు కట్టడం ప్రారంభించారని మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని యూఫ్రటీస్ నదికి యువతల ఉన్న కొంతమంది అధికారులు ఆ టైంలో బబులోను రాజుగా ఉన్న దర్యావేషుకు ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఆ అధికారులు ఎవరని బైబిల్ చెప్తోందంటే, తతెనయ్యు, షెతర్బోజునయ్యు, అపెర్సెకాయు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాజైన దర్యావేషుకు పంపించిన ఉత్తరం ఒక నకలు, అంటే దాని డూప్లికేట్లో ఏమని రాయబడిందంటే, బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు ఏం చేశాడంటే, మందిరంను కట్టించుటకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒకప్పుడు రాజుగా ఉన్న నెబుకద్నెజర్ ఏం చేశారంటే, యెరూషలేములో ఉన్న దేవాలయంను పాడు చేశాడు, పడగొట్టాడు. బబులోను పట్టణంలోకి యెరూషలేములో ఉన్న దేవాలయంలోని ఉపకరణములని తీసి ఆ గుడిలోని వాటిని తీసుకొని తన దేశంలోకి తెచ్చుకున్నాడు అని దర్యావేషుకు తెలియజేసినప్పుడు, దర్యావేషు రాజు ఏం చేస్తాడంటే, బబులోనులో తన టైంలో ఉన్న ఆ ఖజానాలో దస్తావేజు కొట్టు ఉంటుంది. ఆ దస్తావేజు కొట్టులో వెతికినప్పుడు కోరెషు రాజు ఏమైతే చెప్పాడో, తిరిగి యెరూషలేముకి యూదులందరినీ పంపించమని చెప్పి తిరిగి దేవుని మందిరం కట్టించాలనే విషయం ఏ విధంగా అయితే చెప్పాడో అవన్నీ చదివి ఈ దర్యావేషు రాజు ఏం చేస్తాడంటే, బంగారు ఉపకరణములు తిరిగి వాళ్ళకి అప్పగించాలని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. యెరూషలేములో ఉన్న మందిరంలోకి అవన్నీ తీసుకెళ్లాలని, దేవుని మందిరంలో అవి తిరిగి పెట్టాలని, తిరిగి దేవుని మందిరం కట్టబడాలని, వాళ్ళని ఎవరు ఆ బబులోను దేశంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదని దర్యావేషు రాజు ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. అయితే తర్వాత క్రీస్తు పూర్వం 20వ సంవత్సరము, సుమారుగా 20వ సంవత్సరము, యూదా రాజుగా ఉన్న హేరోదు ఏం చేస్తాడంటే, తిరిగి మందిరాన్ని పునరుద్ధరించడం, లేదంటే ఎక్స్పాండ్ చేయడం, దాన్ని ఇంకా కొంచెం పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రెండవసారి కట్టబడిన యెరూషలేములో కట్టబడిన మందిరము సుమారుగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏమవుతుందంటే, యూదులకి రోమీలకి జరిగిన యుద్ధంలో మందిరం తిరిగి పడగొట్టబడుతుంది. ఇప్పుడు మిగిలిన ఒక వెస్టర్న్ వాల్లో కొద్ది భాగం మాత్రం ఇప్పుడు మనం చూడగలం. ఆ మందిరంలో వెస్టర్న్ వాల్లో కొద్ది భాగం మనం చూడగలము. మనము ఈ మందిరం తిరిగి పడగొట్టబడడం విషయం గురించి గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ముందే చెప్పడం జరుగుతుంది. రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని తన శిష్యులతో చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రవచనం ప్రకారం, ఆ ప్రాఫెసీ ప్రకారం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు టైటిల్లో చూసే ఉంటారు, అసలు ఆనాడు దేవుని మందిరం ఎందుకు పడగొట్టబడింది. మొదటిసారి బబులోను రాజైన నెబుకద్నెజరు
పడగొట్టాడు. తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత రోమీలకు యూదులకు మధ్య జరిగిన యుద్ధంలో రోమీలు పడగొట్టారు. అసలు దేవుని మందిరం ఎందుకు పడగొట్టబడింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం గమనించినట్లయితే బైబిల్ ఏమని చెప్తోందంటే, దేవుని ఉద్దేశం ఏంటి అంటే, మీరు నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరింపక ఇతర దేవతలను మీరు ఒకవేళ కొలిచి పూజించినట్లయితే నేను మీకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనీయక మిమ్మల్ని నిర్మూలం చేస్తాను అని దేవుడు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. అంటే మందిరం పడిపోవడానికి కారణం ఇతర దేవతల్ని పూజించడం. దేవుని ఉద్దేశం ఏంటంటే, తాను పరిశుద్ధపరిచిన ఈ మందిరము తన సన్నిధిలో నుండి కొట్టివేయాలి అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటే, ఇతర దేవతల్ని పూజించారు. ఆ విధంగా పూజించారు కాబట్టి ఇశ్రాయేలు ఏమయ్యారంటే, ప్రపంచమంతా వాళ్ళు చెదిరిపోయి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక సామెతగాను, హేళనగాను, సామెతకు ఆస్పాదంగాను, నిందకు ఆస్పాదంగాను చేయబడ్డారనమాట. ఈ మందిరం ఎందుకు ఇలా జరిగింది అని ఎవరైనా ఒకవేళ అడిగితే దేవుడు ఏమని చెప్పాడంటే, అక్కడ ఉన్న జనాలు ఏమని చెప్పుకుంటారంటే, షాక్ అయిపోయి ఆశ్చర్యపడి వీళ్ళకి ఈ విధంగా జరిగిందా, ఈ దేశంకు ఈ మందిరంకు ఎందుకు ఇటువంటి దుస్థితి పట్టింది అని ఎవరైనా అడిగినప్పుడు పక్కనున్న జనాలు ఏమని చెప్తారంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు, వీళ్ళు ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉండేవాళ్ళు. ఐగుప్తు బానిసత్వం నుంచి వీళ్ళ దేవుడైన యెహోవా దేవుడు వీళ్ళని బయటకు తీసుకొని వచ్చిన విషయం వీళ్ళు మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలను వాళ్ళు పూజించారు, కొలిచారు. కాబట్టి ఈ కీడంతయు దేవుడు వాళ్ళ మీదకి రప్పించాడు అని జనాలు చెప్పుకుంటారని దేవుడు ఇవన్నీ ముందే రాయించాడు బైబిల్లో. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఇవే మాటలు చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దీన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగున ఎందుకు చేసనని అడుగగా జనులు ఇట్లందరూ, ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే వాళ్ళకి ఎందుకు అంటే మందిరం ఎందుకు పడగొట్టబడింది, వాళ్ళు ఎందుకు చెదిరిపోయారంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు, వాళ్ళ పితరులను తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళు ఆ విషయం మర్చిపోయి ఇతర దేవతలను కొలిచి పూజించారు, దేవుణ్ణి దూరం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి కీడంతయు వచ్చిందని బైబిల్ సెలవిస్తోంది. ఇంకొక వచనంలో చూడండి, ఇదే విధంగా రాయించబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చూసినట్లయితే, నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనముల్లో దానిని సామెతకాస్పాదముగాను నిందకాస్పాదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణిస్తులందరూ విస్మయం పొంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారంగా చేసినని అడుగగా జనులు, ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు. కాబట్టి మనం ఈ 2 వచనాలు ధ్యానించినట్లయితే మొత్తం మీద ఆనాడు యెరూషలేములో మందిరము పడిపోవడానికి కారణము వాళ్ళు చేసిన తప్పిదము, వాళ్ళు చేసిన పాపము, దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించడము, పూజా నమస్కారములు చేయడమే అసలైన కారణం అని మనకు అర్థం కావాలి. ఇంతకుముందు మనం చూసినట్లు మందిరము మొదటిసారి పడిపోయిన తర్వాత మొదటిసారి దాన్ని పునరుద్ధరించడం. ఆ ఎజ్రా గ్రంథంలో యూఫ్రటీస్ నదికి యువతలో ఉన్న అధికారులు 3 గురించి చెప్పాను కదా, తతెనయ్యు, శెతర్బోజ్నయ్యు, పర్షకాయు అనేవారు బబులోను రాజైన దర్యావేషుకు ఒక ఉత్తరం రాశారు కదా. ఆ ఉత్తరం నకల్లో ఏముందంటే వీళ్ళు కూడా ఒప్పుకుంటారు, వీళ్ళు కూడా వాళ్ళ తప్పిదమును అనగా ఇశ్రాయేలు చేసిన తప్పిదమును ఆ నకల్లో దర్యావేషుకు రాసిన ఆ నకల్లో మనం చూడగలం. ఆ లెటర్లో ఏమని రాశారంటే, వాళ్ళు మేము భూమి ఆకాశములు సృజించిన దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప రాజు లేదా సొలొమోను చేత మందిరమును కట్టించాడు. ఆ మందిరాన్ని మేము మరలా కట్టాలనుకుంటున్నాము. అసలు మా పితరులు ఆకాశమందలి దేవుని కోపం పుట్టించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజైన నెబుకద్నెజరుకి అప్పగించాడు. అప్పుడు ఆ మందిరము బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నాశనం చేయబడింది. ఇశ్రాయేల్లో అనేకులు బబులోను దేశంనకు చెరపట్టబడి వెళ్ళిపోయారు అని వాళ్ళు ఆ నకల్లో రాయడం జరుగుతుంది. అంటే మెయిన్ ఏంటి అంటే, దేవునికి కోపం పుట్టించినందున దేవుని మందిరం పాడయ్యింది, దేవుని మందిరం పడగొట్టబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఆ నకలులో
ఆ డూప్లికేట్లో ఏమని ఉందంటే, మేము ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందువల్ల, మా పితరులు కోపం పుట్టించినందువల్ల ఈ మందిరం పడిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనము దానియేలు గారు కూడా చెప్పడం బైబిల్లో చూడగలం. దానియేలు గారు దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి నేను మీ ఆజ్ఞలను మేము పాటించకుండా పాపులము దుష్టులం అయిపోయాము, చెడుతనంగా ప్రవర్తించాము, చెడుతనం చేశాము, నీకు తిరుగుబాటు చేశాము, ప్రభా మమ్మల్ని క్షమించు, ప్రభా మా బాహుబలం బట్టి కాదు నీ కృప వలన మమ్మల్ని కనికరించు అని దానియేలు గారు ప్రార్థన చేస్తారు. మా పితరులు ఐగుప్తులో నుంచి నీవు తీసుకొని వచ్చావు, ఆ బానిసత్వం నుంచి తీసుకొని వచ్చావు, నీ నామఘనత కొరకు మందిరం కట్టించుకున్నావు, కానీ మా పితరులు కానీ మేము కానీ పాపం చేసి చెడు నడతలు నడిచాము, మా పాపములను బట్టి మా పితరుల పాపములను బట్టి మమ్మల్ని క్షమించు, అందును బట్టి ఈ మందిరం పడగొట్టబడింది, కాబట్టి ప్రజలందరి ఎదుట ఈ మందిరము నిందకాస్పదముగా హేళనగా సామెతకు ఆస్పదం అయిపోయింది, ప్రభువా నన్ను మమ్మల్ని క్షమించు అని దానియేలు ప్రార్థన చేయడం జరుగుతుంది. యెరూషలేములో నీవు ప్రతిష్ఠించిన ఈ పర్వతం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రంని తీసివేయి ప్రభువా, నీ నీతి కార్యం బట్టి తిరిగి ఈ మందిరాన్ని పునరుద్ధరించు ప్రభువా మా దేవా అని దానియేలు ప్రార్థన చేస్తారు. నీ దాసుడు చేయు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించని ప్రభువా, ఆ సమయం సమీపించింది, తిరిగి కట్టబడే సమయం సమీపించింది, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలంలోకి నీ ముఖ ప్రకాశం తిరిగి రాణించు, మమ్మల్ని కరుణించు అని దానియేలు ఎంతో వినయంగా ఎంతో భయభక్తులతో దేవునికి ప్రార్థించడం జరుగుతుంది. అంటే దానియేలు ప్రార్థనలో కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. వారి పాపములు వారి పితరుల పాపముల బట్టి ఆనాడు కట్టబడిన మందిరము పడగొట్టబడింది, ఈ పట్టణము ఈ జనమునకు నీ పేరు పెట్టబడింది కదా దేవా, నీ ఘనత బట్టి మా ప్రార్థన వినమని దేవుణ్ణి దానియేలు ప్రార్థించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ మందిరం పడగొట్టబడడానికి కారణము ఆనాడు ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చిన విషయం మర్చిపోయి వాళ్ళు ఇతర దేవతలను పూజించి వాటికి పూజా నమస్కారములు చేయడం వలన మందిరం పడగొట్టబడింది. దేవుని కోపము వాళ్ళ మీద మండడం జరిగింది, కాబట్టి మందిరం పడగొట్టబడింది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పట్టణం కానీ వాళ్ళ పరిస్థితి కానీ ఎలా అయిందంటే ఒక హేళనగా, యెరూషలేము గుండా ప్రయాణించే వారికి ఒక హేళనగా, నిందకాస్పదముగా, సామెతకాస్పదముగా, ఒక తగ్గింపు స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రెండవసారి మందిరం కట్టబడ్డం మనం చూడగలము. అదే మందిరాన్ని యూదా రాజైన హేరోదు క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలో సుమారుగా ఆ టైంలో దాన్ని పునరుద్ధరించడం, తర్వాత క్రీస్తు శకం సుమారుగా 70వ సంవత్సరంలో మళ్ళీ యూదులకు రోమీయులకు మధ్య జరిగిన యుద్ధంలో పడగొట్టబడ్డం మనం చూడగలం. సరే, మొత్తం మీద దేవుడు తన మందిరాన్ని ఎందుకు కట్టించాలనుకున్నాడు? దావీదు అడుగుతాడు కదా, రాజైన దావీదు అడిగినప్పుడు దేవుడు తన కుమారుడైన సొలొమోను చేత కట్టించాలనుకున్నాడు. కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఈ మందిరాన్ని కట్టించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? మొదటగా దేవుడు తన జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక వారి మధ్య నివాసం చేయాలనుకోవడం మనం ఫస్ట్ పాయింట్గా తీసుకోవచ్చు. అంటే దేవుడు వచ్చి మనుషుల మధ్య నివాసం చేయాలనుకోవడమే దేవుడు తన మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. రెండవదిగా ఆయన సంతానం, అంటే దావీదు గారి సంతానమైన సొలొమోను ఆ మందిరంను కట్టించినప్పుడు దేవుని ఆ రాజసింహాసనము, లేదంటే దావీదు సంతానం యొక్క రాజసింహాసనము నిత్యము స్థిరపరచాలి అని దేవుడు అనుకున్నాడు. మూడవదిగా దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే తన నామం కొరకు కట్టించిన ఆ మందిరము సదాకాలం అక్కడ ఉండాలి, నిత్యము స్థిరపరచబడాలి, పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ మందిరం మీద తన దృష్టి ఉంచాలనుకున్నాడు. నాలుగవదిగా అక్కడికి వచ్చి ప్రజలు దేవుని ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. అంటే మొత్తం మీద దేవుడు మనుషులతో కూడా నివాసం చేయాలని, ఆయన రాజసింహాసనం, దావీదు సంతానం యొక్క రాజసింహాసనం నిత్యము స్థిరపరచబడాలని, దేవుని దృష్టి ఆ మందిరం మీద ఉండాలని, దేవుని మనస్సు అక్కడ ఎప్పుడు ఉండాలని, దేవుణ్ణి ప్రజలు ప్రార్థించాలని ఆరాధించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ మందిరాన్ని కట్టించడానికి సొలొమోను గారికి అవకాశం ఇచ్చాడు. సరే, మనం ఇప్పుడు చూసాం మరి ఎందుకు ఆ మందిరం కూలిపోయిందంటే వాళ్ళు దేవుని వెంబడించడం మానేసి, ఇశ్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మర్చిపోయి దేవుని వెంబడించడం మానేసి ఆయన కట్టడలను, ఆయన శాసనాలను, ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టేసి ఇతర దేవతలను కొలిచి పూజించారు కాబట్టి దేవుని ఉద్దేశం సఫలం కాలేదు. ఏంటి దేవుని ఉద్దేశం? దేవుని నివాసం వాళ్ళ మధ్య లేదు. ఆయన రాజ్యం నిత్యము స్థిరపరచాలనుకున్నాడు, అది సక్సెస్ కాలేదు. నెక్స్ట్ దేవుని దృష్టి ఆ మందిరం మీద ఉంచాలనుకున్నాడు, దేవుని మనసు అక్కడ ఎప్పుడు ఉంచాలనుకున్నాడు, అలాగే ఆయన ఆరాధించాలి, ప్రార్థించాలి అనుకున్నాడు. అయితే దేవుని ఉద్దేశం ఏది సఫలం కాకుండానే ఆ మందిరము 2 సార్లు పడగొట్టబడ్డం మనం గమనించగలం. సరే, మరి దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా, మందిరం కట్టబడిందా లేదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి ఏదైనా ఆధారం బైబిల్ నుంచే మనం గమనించాలి. ఇప్పుడు 3వసారి మందిరము కట్టబడుతోంది, యూదులు కడుతున్నారు అని ఈ లోకపరమైన మందిరం కాకుండా అసలు బైబిల్ ఏం చెప్తోంది? దేవుని ఉద్దేశం ఇప్పటికీ సఫలం కాలేదా, దేవుని ఉద్దేశం నెరవేరిందా లేదా అనే విషయాన్ని మనం బైబిల్లో గమనించినట్లయితే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి దేవుని ఉద్దేశాలన్నింటినీ, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి మానవ రూపిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు
యెరూషలేం పట్టణం దానిని చూచి దాన్ని గురించి ఏడ్చి బాధపడతాడనమాట. బాధపడి ఏమని చెప్తాడంటే, నీవు ఈ దినమందైనా కానీ సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోలేదే, ఒకవేళ తెలుసుకుంటే నీకు మేలు, కానీ ఇప్పుడు అది నీ కనులకు మరుగు చేయబడింది. దేవుడు దర్శించిన కాలంలో నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి దేవుడు ఆ యెరూషలేమును చూచి, ఆ మందిరమును చూచి, అక్కడున్న ప్రజలను చూచి, ముఖ్యంగా ఆ ప్రజలను చూసి దేవుడు బాధపడతాడు. నీవు ఈ విధంగా తెలుసుకోలేకపోయావు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను ముట్టడి వేసి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేశారు. నీలో ఒక రాతి మీద రాయి కూడా నిలిచి ఉండకుండా రాబోయే దినములు వస్తున్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు రాయి మీద రాయి నిలబడకుండా ఆ మందిరం పడగొట్టబడడం క్రీస్తు శకం సుమారుగా 70వ సంవత్సరంలో రోమీలకు యూదులకు జరిగిన యుద్ధంలో పడగొట్టబడడం మనం చరిత్ర చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు రాతి మీద రాయి నిలబడకుండా పడగొట్టబడే దినములు వస్తాయని చెప్పి ఆ తర్వాత యెరూషలేంలో ఉన్న ఆ మందిరంకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఎలా ఉందంటే పరిస్థితి, చాలా మంది వ్యాపారాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న టైంలో దేవుడు ఆ లోపలికి వెళ్ళి తాళ్లతో కొరడాలు చేసి వాళ్ళని వెళ్ళగొట్టడం ఆరంభించాడు. దేవుడు ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, నా దేవుని మందిరాన్ని మీరేం చేశారంటే దొంగల గుహగా, ఒక వ్యాపారపు టిల్లుగా చేశారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు బాధపడ్డం మనం చూడగలం బైబిల్లో. అప్పుడు ఆయన శిష్యులు ఏమనుకుంటారంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని కీర్తనల గ్రంథంలో ఆయన గురించి వ్రాయించబడిన ఆ వాక్యంను గుర్తు చేసుకొని వాళ్ళు తలంచుకుంటారు. ఆ వాక్యంను వాళ్ళు గుర్తు చేసుకుంటారు. చూడండి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి క్రీస్తును భక్షించుచున్నది. అంటే దేవుని ఇల్లు కట్టాలి, దేవుని ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు, ఇక్కడ వ్యాపారాలు జరగకూడదు, దొంగల గుహగా మారకూడదు, దేవుని ఇల్లులో అందరూ వచ్చి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు మనుషులతో కూడా నివాసము చేయాలి, దేవునితో మనుషులు సమాధానం కలిగి ఉండాలి, పాపం చేయకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు, ఇతర దేవతల్ని పూజించకూడదు అనే ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువాన్ని భక్షిస్తుంది. అంటే ఆయన ఇంటిని గురించిన ఆసక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని భక్షిస్తోంది, ఆయన్ని ప్రేరేపిస్తోందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా, ఈ మందిరము నా ప్రార్థన మందిరము అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళు ప్రార్థన చేయకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి సంబంధించిన సంగతులను పరిశీలించకుండా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువారికి నచ్చలేదు. అదేవిధంగా మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆ మందిరం యొక్క కట్టడములు యేసుక్రీస్తు ప్రభువారికి చూపిస్తూ గొప్పగా చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారు, మీరు ఈ కట్టడాలని, ఈ మందిరాన్ని చూస్తున్నారు కదా, ఈ లోకపరమైన మందిరాన్ని, రాతి మీద రాయి నిలబడకుండా పడగొట్టబడే దినములు వస్తాయి, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినముల్లో నేను కడతాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు ఈ మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారే, నీవు ఈ మందిరాన్ని 3 దినముల్లో లేపుతావా అని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అనే దేవాలయం, తన శరీరం అనే మందిరమును గూర్చి ఈ మాటలు చెప్పారని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి మీద పడిన నింద ఏంటంటే, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని నిందించడం, హింసించడం, మాటలతో బాధ పెట్టడం, నువ్వు అసలు దేవుని కుమారుడు అయితే ముందు ఈ శిలువ మీద నుంచి దిగు అని ఆయన దూషించడం మనము చూడగలం. బైబిల్ వీటన్నింటినీ సాక్ష్యం ఇస్తోంది. నిన్ను నువ్వే రక్షించుకో, 3 దినాల్లో పడగొట్టి ఈ మందిరాన్ని, చేతి పని కాని మందిరాన్ని కడతారని చెప్పావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఆయన శిలువ మీద ఉన్నప్పుడు అందరూ ఆయన్ని హింసించడము, హేళన చేయడము మనము బైబిల్లో చూడగలం. ఇశ్రాయేలీలు మందిరం కట్టాలనుకోవడము, అది చేతి పని అయిన మందిరమా, చేతి పని కాని మందిరమా, ఈ సృష్టి సంబంధమైనదా, సృష్టి సంబంధం కానిదా అంటే చేతి పని అయిన మందిరమే, సృష్టి సంబంధమైన మందిరమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, చేతి పని కాని మందిరము అని చెప్పడం జరుగుతుంది. మనం ఇంకా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరొక సందర్భంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు, అంటే ఈ మందిరంలో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళు పాపం చేయడం చేత ఆ మందిరం పడగొట్టబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, దేవుని ప్రార్థనా మందిరంలో కూడా మీరు తండ్రిని ఆరాధింపరు, అంటే యెరూషలేములో కానీ పర్వతం మీద కానీ మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పెసిఫై చేసింది ఏంటంటే యథార్థముగా, నిజముగా, యథార్థముగా, హృదయపూర్వకంగా ఆరాధించేవారు
దేవుని ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే పర్వతం మీద ఆరాధింపరు, యెరూషలేములో ఆరాధింపరు. కానీ ఆరాధించే వాళ్ళు ఒక స్థలానికంటూ ఒక ప్రాముఖ్యతనివ్వకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించేది దేవుడు కోరుకుంటున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో చెప్పడం జరుగుతుంది. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారంటే మనం చూడగలము. ఉదాహరణకు ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చూసినట్లయితే, పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు కదా, మందిరంలోనికి వెళ్ళి ఆ సుంకరితో తనను తాను కంపేర్ చేసుకుంటూ, దేవా ఈ సుంకరిలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా ఆస్తిలో నేను 10వ భాగం ఇస్తున్నాను, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఈ సుంకర్లాగా నేను లేను అని చెప్పి తనను తాను హెచ్చించుకుంటూ మందిరానికి వెళ్ళి ప్రార్థించాడు. అంటే మందిరానికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళలో తగ్గింపు స్వభావం లేదు, కనికరము, ప్రేమ, ఇతరుల మీద తన పొరుగు వారిని ప్రేమించాలనే స్వభావం లేదు. అలాగే ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటే అక్కడున్న శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, అక్కడున్న మిగిలిన యూదులు కానీ, దైవభక్తి గలవారమని చెప్పుకునే యూదులు కానీ ఏమని అన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పాపులతో కూడా కూర్చొని ఇతడు ఆహారం తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి మీద సనుగు కొనడం జరిగింది. మరొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచయుల గురించి చెప్పడం జరుగుతుంది. పరిచయుల వేషధారణ గురించి వాళ్ళని పులిసిన పిండితో పోలుస్తూ జాగ్రత్త పడండి అని తన శిష్యులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరిచయుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు సమాజ మందిరములలో వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడు అగ్రపీఠములను కోరుకుంటారంట, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారంట. కానీ వాళ్ళకి దేవుని న్యాయం చూపించాలి, కనికరం చూపించాలి అనేది తెలియట్లేదు. వాళ్ళు పుదీనలో కానీ, సదాపలో కానీ, మిగిలిన ప్రతి కూరలో 10వ వంతు ఇస్తారు. కానీ దేవుని న్యాయమును, ప్రేమను పక్కన పెట్టేశారు. వాళ్ళు గిన్నెను, పల్లెమును వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరంట. అంటే వాళ్ళు తమను తాము నీతిమంతులుగా బయటకు చూపించుకుంటారు. మేము దైవ భక్తులము, దేవుని నమ్ముకున్న వారము, యెహోవాయే మా దేవుడు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తాము, మేము 10వ భాగం ఇస్తున్నాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ అంతరంగం దోపుతో నిండింది, వాళ్ళ అంతరంగం దోపుతో, చెడుతనంతో నిండింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిచయుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే నిజానికి వాళ్ళు దేవుని మందిరం గురించిన ఆసక్తి వాళ్ళకి లేదు. దేవుని మందిరంను గురించిన ఆసక్తి ఇక్కడ ఎవరికి కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నట్లు ఆ దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి తనను భక్షిస్తున్నట్లు మనం బైబిల్లో చూడగలం. అదేవిధంగా మనము కీర్తనల గ్రంథంలో గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఒక వాక్య భాగం బైబిల్లో రాయించబడింది. అంటే దేవుడే ఇల్లు కట్టించాలి, మనుషులు కడితే ఆ ప్రయాస వేస్ట్. మనుషులు వాళ్ళ సొంత తలంపులతో ఆ మందిరాన్ని కడితే అది వేస్ట్. కానీ యేసుప్రభు చెప్పింది ఏంటి? చేతి పని అయినది కాదు కానీ చేతి పని కాని మందిరాన్ని కట్టించాలి. చేతి పని అయిన మందిరం కాదు కానీ చేతి పని కాని మందిరం కట్టబడాలి. ఈ విషయం వాళ్ళకి అర్థం కాక ఆనాడున్న ఇశ్రాయేలీలు ఇల్లు కట్టువారు, అంటే వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టవలసిన వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారు, నిషేధించారు. వారు నిషేధించిన యేసుక్రీస్తు ప్రభువారే మూలకు తలరాయి అయ్యాడు అని బైబిల్లో రాయించడం జరుగుతుంది. మూలకు తలరాయి అనే విషయం గురించి ముందున్న వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. మూలకు తలరాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మందిరంని ఆయనే కట్టాడు. అది చేతి పని కాని మందిరము, తన శరీరం అనే మందిరము. ఆ మందిరం గుండానే ఎవరైనా కానీ పరలోకానికి వెళ్ళాలి. అంటే క్రీస్తు ద్వారానే ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి, తండ్రిని ప్రార్థించాలి. క్రీస్తుని బట్టే తండ్రి మనతో పాటు నివాసం చేస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులతో, ప్రజల పెద్దలతో ఈ మాట చెప్పినప్పుడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది అని చెప్పినప్పుడు వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఎప్పుడు ఈ మాట చదవలేదా? లేఖనాల్లో ఈ మాట చదవలేదా? మీకు ఈ మాట అర్థం కాలేదే? అసలు మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలం ఇచ్చే జనులకు ఇవ్వబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఆనాడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు క్రీస్తుని విశ్వసించని వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనిపించారంటే ఒక అడ్డుబండలా కనిపించాడు. కానీ విశ్వసించే వారికి మనకు ఆయన ఎటువంటి వాడు అంటే అమూల్యమైన వాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇల్లు కట్టువారు ఏ రాయినైతే నిషేధించారో, ఏ క్రీస్తు అనే రాయిని, ఏ క్రీస్తు అనే పునాదిని నిషేధించారో ఆ రాయి మూలకు తలరాయి అయ్యింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతను వడ్లవాని కుమారుడు గాడా, ఇతని సహోదరులు సహోదరులు మనతో ఉన్న వాళ్ళే కదా అని యేసుక్రీస్తు ప్రభువారిని తక్కువగా చూశారే తప్ప ఆయన దేవుని కుమారుడు, మెస్సియా ఆయనే, పరలోకం నుంచి వచ్చినవాడు ఆయనే అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేక యేసుక్రీస్తు ప్రభువారిని నిషేధించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అడ్డురాయి లాగా
ఒక అడ్డుబండలాగా వాళ్ళకి కనిపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు అడ్డుబండనా లేదంటే అమూల్యమైన వాడా అనే ఒక సందేశము మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అడ్డురాయిగా ఎందుకు కనిపించారు అనే విషయాలు మీరు ఆ వీడియోలో చూడవచ్చు. సరే, చేతి పని కానీ మరొక దేవాలయము యేసుక్రీస్తు ప్రభు కట్టడం అంటే ఏంటి అంటే ఆయన శరీరమును దేవాలయం అని మనకు అర్థమవుతుంది. సరే, చేతి పని కానీ మరొక దేవాలయము యేసుక్రీస్తు కట్టడం అంటే మనము ఆల్రెడీ చూసాం. ఆయన శరీరం అనే దేవాలయమును కట్టడము, ఆయన చనిపోయి 3వ దినమున లేపబడడం అని మనం చూడగలం. మరి ఆయన శరీరం అనే దేవాలయము, ఆయన శరీరం అనే మందిరం ఏంటంటే తిమోతి పత్రికలో ఉంటుంది కదా, దేవుని మందిరము, చేతి పని కాని మందిరం అంటే జీవము గల దేవుని సంఘము అని మనం తెలుసుకోవాలి. జీవము గల దేవుని సంఘమే చేతి పని కాని దేవుని ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది అని బైబిల్లో రాయించడం జరిగింది. కాబట్టి చేతి పని కాని దేవుని ఆలయము అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం. శరీరం అంటే ఆయన సంఘం, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, పరిశుద్ధుల సమూహం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నిజముగా వెంబడిస్తారో, నిజంగా ఆయన అడుగుజాడల్లో పడిపోకుండా నడుస్తారో, అంటే క్రైస్తవులని పేరు పెట్టుకుంటే మాత్రం సరిపోదు కానీ నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తారో, ఆయన వాక్యాన్ని పాటిస్తారో, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారో, బైబిల్లో ఉన్నట్టు తమ క్రియల్లో చూపిస్తారో వాళ్ళందరూ చేతి పని కాని క్రీస్తు ఆలయం, దేవుని ఆలయం, దేవుని మందిరము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మందిరానికి శిరస్సు ఎవరు, హెడ్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు క్రీస్తు శరీరానికి లేదంటే క్రీస్తు సంఘానికి హెడ్గా, శిరస్సుగా నియమించాడు. మరి ఈ మందిరం ఎలా కట్టబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి తన శరీరం అనే దేవాలయంను కట్టాడు. అలాగే ఆ శరీరం అనే దేవాలయంకి సాదృశ్యం ఏంటి అంటే క్రీస్తును నమ్ముకున్న అందరూ, క్రీస్తులో కొనసాగే ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరం కిందకి వస్తారు. అంటే మనమందరం క్రీస్తు శరీరంలో అవయవములము అని బైబిల్ సెలవిస్తోంది. ఈ అవయవములన్నీ కలిసి క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరానికి హెడ్ క్రీస్తు, హెడ్ యేసుక్రీస్తు ప్రభువు అని బైబిల్ రాయించబడింది. అలాగే దేవుని మందిరంలో మనము స్తంభములుగా ఉండవలసిన వాళ్ళము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి 3వసారి కట్టబడిన దేవుని ఆలయము, లేదంటే 2 సార్లు పడగొట్టబడింది కదా ఈలోక సంబంధమైన ఆలయము, తర్వాత క్రీస్తు ద్వారా కట్టబడిన చేతి పని కానీ ఈ లోకానికి సంబంధించినది కానీ ఆ ఆలయము ఏంటి అంటే ఆయన సంఘమే, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమే. ఆయన రక్తం చేత ఆయన కడిగి మన పాపం నుంచి మనం శుద్ధి చేసి తన సంఘంలో సభ్యులుగా మనల్ని చేర్చాడు. మనమందరము ఆయన సంఘము, ఆయన శరీరము, ఆయన మందిరము. రాజైన సొలొమోను దేవుని కొరకు దేవుని మందిరము కట్టించాడు. అయినప్పటికీ దేవుడు ఎటువంటి వాడంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అసలు నా కొరకు మీరు కట్టే మందిరం ఎటువంటిది, ఎలాంటి మందిరం కట్టుతారు, నా విశ్రాంతి స్థలం ఏదని దేవుడు ప్రశ్నించాడు అని మనం చూడగలం. అలాగే సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ఈ మాట అంటారు, ఏమనంటే నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసం చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతం ఆయనను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం, ఈ లోకపరమైన మందిరం ఆయన ఎలా పడుతుంది అని ఆనాడే ఫస్ట్ టైం దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోను గారే, రాజైన సొలొమోను గారే ఈ మాట చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసించడు అని మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. మరి దేవుడు ఎందుకు కట్టించాడు ఆ మందిరాన్ని అంటే దేవుడు ఛాయలో నుంచి నిజ స్వరూపాన్ని చూపించాలనుకున్నాడు. ఈ లోకపరమైన మందిరంలో నుంచి చేతి పని కాని క్రీస్తు ద్వారా కట్టబడే మందిరంను చూపించాలి, ఆ నిజ స్వరూపంను చూపించాలనే ఉద్దేశంతో ఈ లోకపరమైన మందిరాన్ని అయితే కట్టించాడు. అందుకే అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా, ఈ భూమి అంతటిని అంటే జగత్తును అంతటిని సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు, ఆకాశంకి భూమికి ప్రభువైన వాడు. ఆయన ఈ హస్తకృతములైన అంటే మనుషులు తమ చేతులతో కట్టిన ఆలయంలో నివసింపడు అని బైబిల్ మనకు ఖచ్చితంగా చెప్తోంది. మరి ఆనాడు దేవుని మందిరంలో బలులు జరిగేవి కదా, ఎవరైనా పాపం చేస్తే బలి అర్పించేవాళ్ళు కదా అని మనం చూడగలం. మరి ఇప్పుడు మందిరం ద్వారా మనం ఏం బలి అర్పించాలి అంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి అని మనం పేతురు రాసిన పత్రికలో చూడగలం. మనకందరికీ ఆల్రెడీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యాడు. మరి ఇప్పుడు క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము, దేవుని ఆలయంగా ఉన్న మనము ఎటువంటి బలుల్ని అర్పించాలి అంటే పేతురు రాసిన పత్రికలో మనం చూడగలం కదా, ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అంటే విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి అని వాక్యం సెలవిస్తోంది.
విరిగి నలిగిన మనసు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ మన సొంత తలంపులతో కాకుండా విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటే అదే ఆత్మ సంబంధమైన బలి. నిజానికి బలులు అర్పించుట కంటే, అంటే జంతువుల బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము అని పాత నిబంధన కాలంలోని సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఈ మాట చూడగలం. కాబట్టి దేవుని సంఘము, దేవుని మందిరంగా ఉన్న మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ముఖ్యమైన మూలరాయిగా ఈ సంఘానికి లేదా ఈ మందిరానికి, దేవుని మందిరానికి ఆత్మరూపంగా తీసుకుంటే ముఖ్యమైన మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనే పునాది మీద మనం కూడా సజీవమైన రాళ్లలాగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము అని పేతురు రాసిన పత్రికలో మనం చూడగలం. అలాగే ఈ లోకంలో సాతాను జయించి దేవుని కొరకు బ్రతికే ప్రతి ఒక్కరు, జయించి వాళ్ళందరూ దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను అని దేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది మనము ప్రకటన గ్రంథంలో కూడా చూడగలం. అంటే ఇప్పుడు దేవుని మందిరము ఎవరు అంటే క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు రాజ్యము, క్రైస్తవులు, క్రైస్తవ్యం అని ఒక మాటలో చెప్పొచ్చు. ఆనాడు యెరూషలేములో వారు పాపం చేయడం ద్వారా వాళ్ళ పాపమును బట్టి ఆ మందిరం పడగొట్టబడింది. అయితే జీవం గల దేవుని మందిరం మాత్రం ఎప్పటికీ కూలిపోదు. క్రీస్తు రాజ్యము అంతము లేనిది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్న సమస్తమైన సాతాను యొక్క ఆధిపత్యమును లేదంటే సమస్తమైన అధికారమును కొట్టివేసి తన రాజ్యమును తీసుకెళ్లి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు అని రాయించబడింది. అంటే ఈ లోకంలో ఆయన రాజ్యానికి అంతం లేదు. ఆయన రాజ్యాన్ని, ఈ భూమిని నాశనం చేసిన తర్వాత ఆయన రాజ్యాన్ని తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తాడు. కాబట్టి దేవుని రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి లేదంటే దేవుని మందిరానికి అంతం అనేదే లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మందిరం ఎటువంటిది? చేతి పని కాని మందిరం. కాబట్టి దేవుని రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సంఘము లేదా ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ క్రీస్తు ద్వారా చేతి పని కాని మందిరం కట్టబడింది, దేవుని ఆలయం కట్టబడింది, దేవుని మందిరం కట్టబడింది అని చాలా మందికి, యూదులకే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ విషయం అర్థం కాక మూడవసారి ఈ లోక సంబంధమైన మందిరం కట్టాలి, ఈ లోక సంబంధమైన మూడవ ఆలయం కట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప చేతి పని కాని ఆలయం ఆల్రెడీ క్రీస్తు రక్తం ద్వారా కట్టబడింది అని మనం తెలుసుకోవాలి. ఆనాడు మనము మందిరాన్ని గమనించినట్లయితే ఆ గుడారంలో దీపస్తంభం ఉండేది, బల్ల ఉండేది, దాని మీద కొన్ని రొట్టెలు ఉంచబడి ఉండేవి. ఆ ప్లేస్కి పరిశుద్ధ స్థలం అని పేరు ఉండేది. ఆ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. అక్కడ ఆ గుడారంలో సువర్ణ ధూపార్తి ఉండేది, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండేది. ఇంతకుముందు చెప్పబడినట్లు ఆ మందసంలో అహరోను మన్నాని తీసుకెళ్లి ఒక ఓమెరు పట్టు పాత్రలో పెట్టాడు కదా, ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర ఉండేది. అలాగే చిగురించిన అహరోను చేతికర్ర ఉండేది. నిబంధన పలకలు లేదంటే దేవుని శాసనాలు ఉండేవి. యాజకులు సేవ చేస్తూ నిత్యము ఈ ఫస్ట్ గుడారంలోకి వెళ్ళేవాళ్ళు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు తెరకు అవతల ఉన్న రక్తాన్ని చేత పట్టుకొని రెండవ గుడారంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు. ఆయన వెళ్ళి తన పాపముల కోసము, ఇతరుల పాపముల నిమిత్తం, అజ్ఞాన కృతముల కోసము వెళ్ళి అక్కడ సేవ చేసినట్టు మనం చూడగలం. కాబట్టి మొదటి గుడారం ఇంకా ఉంది అంటే అర్థము అతి పరిశుద్ధమైన స్థలములోకి ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదు. కాబట్టి మొదటి గుడారం ఇంకా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ విధంగా బయలుపరచబడింది? ఆ మార్గము, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే మార్గం ఏ విధంగా బయలుపరచబడింది అంటే మనం ఇంకా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై
ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థలంలోకి మార్గం ఏ విధంగా తెలియపరచబడింది, ఏ విధంగా ఏర్పాటయ్యిందంటే క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు రాబోచున్న మేలుల విషయమే ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడని ఇంతకుముందు మనం చదివిన లేఖన భాగంలో చూడగలం. ఆయన నిత్యమైన విమోచన సంపాదించాడు. హస్తకృతం కానిది, లేదంటే సృష్టి సంబంధం కాని ఘనమైన పరిపూర్ణమైన ఆయన గుడారం ద్వారా, ఆయన శరీరం ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక ఆయన స్వరక్తంతో, ఆయన సొంత రక్తంతో ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మనుషులను పవిత్రులుగా చేయలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చి ఆయన తిరిగి లేచి ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. అంటే పరలోకానికి ఆయన మార్గము చూపాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మార్గము చూపాడు. ఈ మార్గం ఇప్పుడు తెలియపరచబడిందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని ఆనాటి అర్పణలు కానీ బలులు కానీ అర్పించబడేవి. దిద్దుబాటు కాలం జరుగు వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ అన్నపానములతో లేదంటే నానా విధములైన ప్రక్షాళనలతో వాటికి సంబంధించిన శరీర ఆచారములతో కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా వచ్చాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి ఆయన మార్గము చూపాడు. క్రీస్తు మరణంతో ఆనాడు ఈ లోక సంబంధమైన దేవాలయంలో ఉన్న తెర పైనుంచి క్రింది వరకు చినిగింది. అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చినిగి పరలోకానికి మార్గం చూపింది. అతి పరిశుద్ధమైన స్థలానికి మార్గం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు నిత్యమైన విమోచన సంపాదించాడు. ఆయన రక్తం వలననే మనకు క్షమాపణ కలిగింది. అది ఎటువంటి క్షమాపణ అంటే చివరికి మన మనస్సాక్షిని సైతం శుద్ధి చేయగలిగే క్షమాపణ అన్నమాట. చేతి పని కానీ మరొక దేవాలయము లేదా హస్తకృతము కానీ దేవాలయము కట్టి, అంటే ఆయన సంఘమును కట్టాడు. క్రీస్తు తన స్వరక్తం చేత సంపాదించిన సంఘం, ఆ సంఘంని కట్టి ఒక్కసారే పరిశుద్ధ స్థలం లేక అతి పరిశుద్ధ స్థలం లేక ఆయన ప్రవేశించాడు. అంటే క్రీస్తు ద్వారా మనకు పరలోకానికి వెళ్ళే అవకాశం వచ్చిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశాలన్నీ ఇంతకుముందు నేను మీతో చెప్పాను కదా, అవన్నీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. ఆనాడు ఇశ్రాయేలీలు పాపం చేసి దేవునికి దూరమై దేవుని మందిరం పడగొట్టబడడానికి కారణమైతే దేవుడు ఎందుకోసమైతే ఆ మందిరాన్ని కట్టించాలనుకున్నాడో ఆ ఇశ్రాయేళ్ల ద్వారా అవి ఏవి నెరవేరలేదు. దేవుని ఉద్దేశాలు ఏవి నెరవేరలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టించాలనుకున్నాడు, అసలు దేవుని ఉద్దేశం ఏంటి, హస్తకృతం కాని మందిరాన్ని క్రీస్తు చేత కట్టించి తన ఉద్దేశాలను ఏ విధంగా నెరవేర్చుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు మొదటగా తన ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ మందిరాన్ని, లేదంటే ఈ ఆనాడు కట్టించిన మందిరం ఛాయారూపకంగా ఉన్న ఈ లోకపరమైన మందిరం కానీ, లేదంటే క్రీస్తు కట్టించిన మందిరం, చేతి పని కానీ ఈ సృష్టి సంబంధం కానీ హస్తకృతము కాని మందిరం ద్వారా దేవుని ఉద్దేశాలు ఏమి నెరవేర్చబడ్డాయి అని మనం గమనించినట్లయితే, మొదటగా దేవుడు తన జనులతో, తన ప్రజలతో, మనుషులతో కూడా నివాసం చేయాలనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు, ఎవరైనా నా మాట వింటే అప్పుడు నా తండ్రి వారిని కూడా ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించే వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, అప్పుడు నేను కానీ నా తండ్రి కానీ వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడు తన మందిరాన్ని కట్టించాలనుకున్న ఉద్దేశము దేవుడు మనతో కూడా నివాసం చేయడం. క్రీస్తుని ప్రేమించినప్పుడు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కానీ తండ్రి అయిన దేవుడు కానీ మనతో పాటు వచ్చి నివాసం చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారే సెలవిస్తున్నారు. అంటే క్రీస్తు కట్టిన మందిరంలోకి, లేదంటే హస్తకృతం కాని మందిరం దేవుని సంఘంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు మనలో నివాసం చేసినప్పుడు మనమే దేవుని ఆలయం అయిపోతాం. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేరినట్లే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ఉద్దేశం నెరవేరింది. అలాగే దావీదు సంతానమైన సొలొమోను ద్వారా తన నామం కొరకు, తన నామ ఘనత కొరకు కట్టించిన మందిరము, ఆ సింహాసనం, దావీదు సింహాసనంని నేను నిత్యము స్థిరపరచేదను అని దేవుడు ప్రామిస్ చేయడం జరుగుతుంది కదా, దేవుడు వాగ్దానం చేయడం జరుగుతుంది కదా. ఆ వాగ్దానం నెరవేరింది, నిత్యము స్థిరపరచబడింది దేవుని మందిరం. ఎలా అంటే క్రీస్తు ద్వారా. ఎందుకంటే క్రీస్తు రాజ్యము అంతము లేనిది, ఆ రాజ్యము నిత్యము ఉండేది, సదాకాలము ఉండేది. క్రీస్తు రాజ్యానికి అంతము లేదు, ఈ లోకపరమైనది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు ఆ రాజ్యం నిత్యం స్థిరపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో తన రాజ్యాన్ని, తన సంఘాన్ని, లేదంటే దేవుని మందిరంగా ఉన్న మనల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. తండ్రికి అప్పగించినప్పుడు ఆ మందిరం నిత్యము ఉంటుంది, సదాకాలం ఉంటుంది, ఈ మందిరానికి అంతమనేదే లేదు. దేవుని ఉద్దేశము క్రీస్తు ద్వారా ఈ ఉద్దేశం కూడా నెరవేరిందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మూడో ఉద్దేశం మనం గమనించినట్లయితే దేవుడు తన మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచడం అంటే క్రీస్తు ద్వారా మన పాపముల నుంచి మనం పరిశుద్ధపరచబడి
దేవునికి ఇష్టమైన వారంగా, నిర్దోషమైన వారంగా మనం చేయబడ్డాం. దేవుని ఎదుటికి తీసుకెళ్లి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఏ విధంగా పెడతాడంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రురాలైన కన్యకగా మనల్ని ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు సమర్పించబడిన వారంగా మనల్ని తీసుకెళ్లి తన రాజ్యాన్ని, తన సంఘాన్ని దేవునికి అప్పగిస్తాడు. తన మందిరం పరిశుద్ధంగా ఉండాలి అనేది ఇక్కడ నెరవేరుతోంది. అలాగే దేవుడి దృష్టి ఈ మందిరం మీద ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే అమూల్యమైన రక్తం చేత, అంటే నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం, అంటే క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడడం ద్వారా, మనము క్రీస్తు రక్తం చేత సాతాన్ని జయిస్తే, అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచి సాతాన్ని జయిస్తే దేవుని మందిరంలో ఒక స్తంభంగా ఉంటాం. అప్పుడు దేవుడు తన పేరును, ఆ కొత్త పేరును మన మీద వ్రాస్తాడు అని రాయించబడింది. అంటే అప్పుడు దేవుడు మన యందు దృష్టి పెడతాడు, మనం దృష్టిస్తాడు. దేవుని దృష్టి సదాకాలం మన మీద ఉంటుంది. అలాగే దేవుని మందిరం ఆనాడు ఎందుకు కట్టించాడు అంటే, దేవుని మందిరంలో ఆరాధన చేయాలని, ప్రార్థన చేయాలని దేవుని మరొక ఉద్దేశం. ఇప్పుడు క్రీస్తు ద్వారా కట్టబడిన చేతి పని కాని మందిరంలో మనం ఉన్నాం కాబట్టి, మందిరముగా మనం ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పడం జరుగుతుంది. మీరు నా నామమున దేన్నైతే తండ్రిని అడుగుతారో, కుమారుని యందు తండ్రి మహిమపరచాలి కాబట్టి నేను దాన్ని చేస్తాను, తండ్రి దాన్ని చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని మందిరమైన మనము ప్రార్థించడం కానీ, దేవుని ఆరాధించడం కానీ క్రీస్తు ద్వారా చేసినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి యొద్దకు పోయినప్పుడు మన ప్రార్థన వింటాడు, మన ఆరాధనను స్వీకరిస్తాడు అని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుని ఉద్దేశాలన్నీ ఈ మందిరం విషయంలో క్రీస్తు నెరవేర్చాడు. కాబట్టి మందిరము అంటే జీవము గల దేవుని సంఘము. ఆనాడు ఇల్లు కట్టవలసిన ఇశ్రాయేలీలే మూలకు తలరాయి అయిన యేసుక్రీస్తును నిషేధించారు. ఈ లోకపరంగా వాళ్ళు 3వ మందిరాన్ని కట్టడం కాదు కానీ, వాళ్ళు కట్టాల్సింది నిజంగా ఆత్మీయ మందిరం, క్రీస్తు మందిరం, క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘాన్ని కట్టాలి. క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించాలి. ఈ ఆత్మీయ మందిరానికి శిరస్సు క్రీస్తే. ఆనాడు దేవుని వెంబడించుట మాని, దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించడం వలన వారి పాపమును బట్టి వాళ్ళు ఏ విధంగా అయ్యారంటే, సమస్త ప్రదేశాలకు చెదిరిపోయి సామెతకు ఆస్పాదంగాను, హేళనగాను చేయబడ్డారు. కానీ ఈ లోకపరమైన మందిరం కూలిపోయింది. కనీసం ఇప్పుడైనా దేవుడు ఆనాడు ఎందుకు మందిరాన్ని కట్టించాలని అనుకున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో అని ఇప్పుడైనా కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఇశ్రాయేలీలు తెలుసుకుంటే చాలా మంచిది. దేవుని ఉద్దేశాలన్నీ ప్రతిదీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడిందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీలు ఇప్పటికైనా తెలుసుకొని, వారు నిషేధించిన మూలరాయి అయిన యేసుక్రీస్తు మూలకు తలరాయి అయ్యాడని, ఆయన ద్వారానే పరలోకమని, ఆయన ద్వారానే దేవుని మందిరం కట్టబడిందని, ఈ సృష్టి సంబంధం కాని మందిరం కట్టబడిందని, దేవుని ఉద్దేశాలన్నీ క్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయని, తండ్రి యొద్దకు మార్గం ఆయనే అని, చేతి పని కాని మరొక దేవాలయం ఆయన కట్టాడని, ఆ దేవాలయం ఈ లోకపరమైంది కాదని, ఆ దేవాలయంలో మనం స్తంభములుగా ఉండాలని, ఆ దేవాలయం అనగా ఆయన సంఘమును కట్టాలని, ఆయన సంఘమే దేవుని మందిరం అని వాళ్ళు తెలుసుకోవాలి. ఆనాడంటే పాపం చేసి దేవుని మందిరాన్ని చేజార్చుకున్నారు. ఆ మందిరానికి నిజస్వరూపమైన క్రీస్తు సంఘం అని వాళ్ళు గ్రహించి, ఆ ఛాయారూపకమైన ఈ లోకపరమైన మందిరానికి నిజస్వరూపమైనది క్రీస్తు సంఘం, క్రీస్తు ద్వారా కట్టబడిన సంఘం, క్రీస్తు శరీరం, క్రీస్తు మందిరం, దేవుని మందిరం అని ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకొని ఇల్లు కట్టేవాళ్ళుగా, అంటే దేవుని ఆత్మీయ మందిరాన్ని కట్టేవారుగా వాళ్ళు ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు తన గ్రంథంలో రాయించిన సత్యం. మనమైతే ఈ సత్యం తెలుసుకున్నాం, కానీ వారిలో కొందరు ఈ సత్యం ఇప్పటికీ తెలియక చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. మనం వారి విషయమై ప్రార్థించాలి. చివరగా ఆమోసు గ్రంథంలో చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయం. కాబట్టి దేవుడు పడిపోయిన దావీదు గుడారం, అంటే దావీదు కుమారుడు కట్టిన సొలొమోను గుడారము, ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి పూర్వప్రీతిగా మరల దాన్ని కడతాను అని దేవుడు చెప్పడం జరిగింది. మనం ఆమోసు గ్రంథంలో ఈ మాటలు చూడగలం. అలాగే అపోస్తుల కార్యంలో దీని నెరవేర్పు కూడా చూడగలం. పడిపోయిన దావీదు గుడారంను దేవుడు తిరిగి కట్టాడు. ఆ పాడైన వాటిని తిరిగి కట్టి నిలవబెట్టి అనాది కాలమందే దేవుడు ఈ సంగతులు తెలియజేశాడు అని అపోస్తుల కార్యంలో కూడా వ్రాయించబడిన మాటను చూడగలం. ముఖ్యంగా మనము ఈ అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అసలు ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే, చాలా మంది అన్యజనులు యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు యూదాలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే, మీరు ఖచ్చితంగా సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే మీకు రక్షణ అని చెప్పినప్పుడు, ఆనాడు అన్యజనులు దేవుని నమ్ముకోవడం చూసినప్పుడు, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యూదుల్లో నుంచి కొందరు క్రైస్తవులు అయ్యారు కదా, ఆ యూదులు వాళ్ళతో ఏమని చెప్పడం జరుగుతుందంటే, అంటే యూదయ నుంచి వచ్చిన వారు మోషే నియమించిన ఆచారం చొప్పున, అంటే సున్నతి పొందితేనే తప్ప రక్షణ కలగదు అని వాళ్ళు చెప్పడం ద్వారా పౌలుకు బర్నబాకు ఈ విషయంలో ఒక చిన్న వివాదం జరుగుతుంది. ఆ వివాదం ఎలాగోలా తెలుసుకోవాలి.
పరిష్కరించాలని చెప్పి వాళ్ళు యెరూషలేములో ఉన్న అపోస్తుల యొద్దకు వచ్చినప్పుడు, పెద్దల యొద్దకు వచ్చినప్పుడు పేతురు మాట్లాడడం జరుగుతుంది. పేతురు ఏమని చెప్తాడంటే, హృదయంలో నెరిగిన వాడు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే అన్యులకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మనతో సమానంగా వారి హృదయంలోని విశ్వాసం వల్ల పవిత్రపరిచాడు. మనతో సమానంగా ఏ భేదం లేకుండా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. ఏ భేదం ఆయన కనపరచలేదు. కాబట్టి మనమైనా కానీ, మన పితరులైనా కానీ మోయలేని కాడిని మీరెందుకు శిష్యుల మెడల మీద పెడుతున్నారు, ఇటువంటి వాళ్ళకి చెప్పకండి అని పేతురు చెప్పడం జరుగుతుంది. అంటే హృదయ సంబంధమైన సున్నతి పొందాలి అని పేతురు చెప్పడం జరుగుతుంది. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తప్ప మనకు రక్షణ కలగదు, ఈ శరీరపరమైన సున్నతి వల్ల మనకు రక్షణ కలగదని పేతురు చెప్పడం జరుగుతుంది. అలాగే యాకోబు కూడా మాట్లాడుతూ ఏమని చెప్తారంటే, అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏ విధంగా అయితే కటాక్షించాడో అదే విధంగా వారిని కటాక్షించాడని సమయోను చెప్పాడు కదా. అన్యజనులు కూడా దేవుని తెలుసుకునేటట్లు పడిపోయిన దావీదు గుడారంను దేవుడు తిరిగి కట్టిస్తానని మనం లేఖనాల్లో చదివాం కదా. పాడైన వాటి స్థలమును తిరిగి నిలవబెడతాడని దేవుడు అనాది కాలమందే ఈ సంగతులు చెప్పాడు కదా. కాబట్టి దేవుడు పడిపోయిన దావీదు గుడారంను కట్టించాడు, క్రీస్తు ద్వారా కట్టించాడు. అది ఎటువంటి మందిరం అంటే సృష్టిపరమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి అన్యజనుల నుంచి ఎవరైతే దేవుని వైపు తిరుగుచున్నారో వాళ్ళని మనం కష్టపెట్టకుండా ఈ విగ్రహ సంబంధమైన అపవిత్రత కానీ, జారత్వం కానీ, గొంతు పిసికి చంపిన వాటి విషయం కానీ జాగ్రత్త పడమని నిషేధించమని చెప్పండి. కానీ ఇటువంటి మనమైనా కానీ, మన పితరులైనా కానీ మోయలేని కాడిని వాళ్ళ మీద వేయకండి. శరీర సంబంధమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి మనం పొందాలి అని చెప్పి పేతురు కానీ, యాకోబు కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వారి మాటల్లో మనుషుల్లో కడమవారు అంటే మనం చూడగలం అన్యజనులు అన్నమాట. మొదట దేవుని వాక్కు కానీ, దేవుని దర్శనాలు కానీ ఇశ్రాయేళ్ళకి, వారి ప్రవక్తలకి దేవుడు ప్రత్యక్షమయ్యి తన వాక్కును ఇచ్చేవాడు. కాబట్టి పడిపోయిన దావీదు గుడారము లేదా దావీదు సంతానమైన సొలొమోను కట్టిన గుడారం అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా కట్టబడిన దేవుని మందిరము. దేవుడు మరలా క్రీస్తు ద్వారా కట్టించాడు. హస్తకృతము కానిది ఇదే అని మనం అర్థం చేసుకోవాలి. అదే క్రీస్తు ద్వారా తన రక్తం చేత సంపాదించిన సంఘం అంటే క్రీస్తు రక్తం చేత సంపాదించిన సంఘం. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని వెంబడించుట మాని ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా పాపం చేసి ఇతర దేవతలను పూజించడం ద్వారా ఈ లోకపరమైన మందిరాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈ లోకపరమైన మందిరం పడగొట్టబడింది. అయితే ఈ లోకపరమైన మందిరం కాదు కానీ దావీదు సంతానం గుండా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు దాన్ని మరలా కట్టాడు. అదే ఆయన శరీరం, ఆయన సంఘం, ఆయన మందిరం. మనుషుల్లో కడమవారు అంటే అన్యజనులు ప్రభువును వెదకాలని పడిపోయిన దావీదు గుడారమును క్రీస్తు తిరిగి కట్టాడు. ఇది అర్థం కాని ఇశ్రాయేల్లో అనేకులు మేమే దేవుని జనాంగము, మా ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మొదటి వారుగా ఉండాల్సిన వాళ్ళే కడపటి వారు అయిపోయారు. మొదటి వారుగా ఉండవలసిన వారిలో చాలా మంది కడపటి వారుగా అయిపోయారు. క్రీస్తుని ఎరగకుండా ఈయనే దేవుని కుమారుడు, ఈయన ద్వారానే మందిరం కట్టబడింది, ఈ సృష్టి సంబంధం కానీ మందిరం కట్టబడింది అనే విషయం తెలుసుకోకుండా కడపటి వారు అయిపోయారు. కానీ పామర్లైన ఆయన శిష్యులు ఈ విషయం తెలుసుకున్నారు. అదేవిధంగా అన్యజనులమైన మనం, కడపటి వారిగా ఉన్న మనము క్రీస్తు ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా ఆయన మందిరంలో ఒక అంగంగా, ఒక అవయవంగా మనం చేర్చబడి, ఆయన శరీరంలో ఒక అవయవంగా చేర్చబడి మనము మొదటి వారు అవుతున్నాం. ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఒక ధనవంతుడు నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారంటే, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడంటే, నేను అవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తూ వచ్చానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కొదువుగా ఉన్నది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము, తర్వాత పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే అతనికి ఎక్కువ ఆస్తి ఉండడం ద్వారా వ్యసనపడుచు వెళ్ళిపోతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పినప్పుడు శిష్యులు అంటారు, అట్లయితే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళగలడు, ఎవరు రక్షణ పొందగలడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్తాడు. ఎందుకంటే ఇల్లు కట్టించేవాడు దేవుడే. కాబట్టి మనుషులకు అసాధ్యమైనా కానీ దేవుడే కట్టిస్తాడు. అయితే ఆయనకు లోబడాలి, ఆయనను వెంబడించాలి. ఎందుకంటే ఇల్లు కట్టేవాడు దేవుడే. పడిపోయిన దావీదు గుడారమును తన కుమారుడు మరియు ఈ లోక సంబంధముగా దావీదు సంతానం గుండా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు కట్టించాడు. ఇది ఇప్పటికీ చాలా మంది ఇశ్రాయేలుకు తెలియక
అర్థం కాక మూడవసారి ఈ లోక సంబంధమైన మందిరాన్ని కట్టించాలి, హస్తకృతములైన మందిరాన్ని కట్టించాలి అనుకుంటున్నారు. కానీ హస్తకృతములైన మందిరంలో దేవుడు ఉండడు అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోనే మందిరం కట్టిన తర్వాత, ఆ మందిరాన్ని కట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ఈ లోకంలో నివాసం చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టనని సొలొమోనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఒక రాంగ్ వేలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలు ఇతర దేవతల్ని పూజించి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పిన మాటను కానీ, లేదంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమును మీరు విగ్రహమును మీరు చేసుకోకూడదు అనే మాటకు వాళ్ళు ఒబే అవ్వలేదు. ఆ విగ్రహంకి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అనే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఈ లోకపరమైన మందిరం కూలిపోయింది. అయితే తిరిగి మనుషులను దేవునికి దగ్గర చేయాలని, ఆయనతో సమాధానపరచాలని దేవుని చిత్తాన్ని బట్టి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు 2 సార్లు పడిపోయిన ఈ లోక సంబంధమైన హస్తకృతమైన దేవుని మందిరానికి బదులు హస్తకృతం కానీ ఈ లోక సంబంధం కానీ మందిరం కట్టాడు. అదే ఆయన శరీరము, ఆయన సంఘము అని మనం ఇందాక నుంచి చూస్తూ వచ్చాం. అదే క్రీస్తు రాజ్యం, అదే క్రైస్తవ్యం, క్రీస్తును నిజంగా వెంబడించే నిజ క్రైస్తవుల సమూహం అని మనం చెప్పవచ్చు. కాబట్టి పడిపోయిన దావీదు మందిరం తిరిగి కట్టబడింది. క్రీస్తును తృణీకరించే అన్యజనులు కానీ, లేదంటే క్రీస్తును వెంబడించని ఇశ్రాయేలీలు కానీ ఈ కట్టబడిన హస్తకృతం కానీ మందిరంతో ఎటువంటి సంబంధం లేనివారే అని చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ లోక సంబంధమైన మందిరాన్ని దేవుడు మొదట ఎందుకు కట్టించాడు అంటే, ఆయన తన పిల్లలతో నివాసం చేయాలనుకున్నాడు. మనం ఇంతకుముందు ధ్యానించాం. ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామం సదాకాలం ఆ మందిరం మీద ఉంచుట కొరకు, ఆయన రాజ్యం నిత్యము ఉంచాలని, అంతం లేనిదిగా ఉంచాలని, నెక్స్ట్ అక్కడ ఆరాధించాలని ఆయన చిత్తం అయితే, ఆయన చిత్తం వాళ్ళ ద్వారా నెరవేరలేదు. కానీ క్రీస్తు కట్టిన మందిరం ద్వారా ఆయన చిత్తం నెరవేరింది. కాబట్టి మొదటి నుంచి ఉన్న దేవుని ఉద్దేశము మనతో నివాసం చేయాలనేది నెరవేరబడింది. కాబట్టి మొదటి నుంచి దేవుని ఉద్దేశము మనతో నివాసం చేయాలని, అందుకే దేవుడు మందిరాన్ని కట్టించాడు. అంటే కలంకము లేని, మచ్చలేని, ఎప్పుడు కాడి మోయని, ఎర్రని పొయ్యని వాళ్ళు బలిచ్చేవాళ్ళు కదా ఆనాడు ఆ మందిరంలో, అంటే ఈ లోకపరమైన మందిరంలో బలిచ్చేవారు కదా. అలాగే మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యం కాబట్టి, అసలు మనసాక్షిని శుద్ధి చేయడం అసంభవం కాబట్టి, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఎటువంటి కలంకం లేనివాడు, ఎన్నడూ కూడా పాపం అనే కాడిని మోయనివాడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచ మానవాళి కొరకు, వాళ్ళ పాప విముక్తి కొరకు తన రక్తం కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనస్సాక్షిని సైతం ఆయన రక్తం శుద్ధి చేస్తోంది. పాప జ్ఞప్తి తీసివేశాడు. ఆయన చేసిన బలియాగము ఆనాటి ఛాయ అయిన ఎర్రని పెయ్యలో దాగిన నిజస్వరూపం. కాబట్టి క్రీస్తు బలియాగము ఆనాడు వాళ్ళు అర్పించేవాళ్ళు కదా, ఎర్రని పెయ్యను, కలంకం లేని, మచ్చలేని, ఆ బలిలో దాగున్న, ఆ ఛాయలో దాగున్న క్రీస్తు బలి నిజస్వరూపం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి 3 దినాల్లో ఆయన శరీరం అనే దేవాలయంను కట్టాడు. ఆయన శిరస్సుగా ఉండి సంఘాన్ని కట్టాడు. మన శరీరమే దేవుని ఆలయం, ఆయన సంఘమే దేవుని ఆలయం. ఈ సంఘం లేదంటే మనము క్రీస్తు రక్తం చేత కడుగబడి పరిశుద్ధులైన వారి సంఘం లేదా సమాజమే దేవుని ఆలయం. ఆనాడు దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆకాశం నుంచి కురిపించిన మన్నాను తీసుకెళ్లి మందసం ఎదుట, లేదంటే మందసంలో పెట్టమని, ఒక బంగారు పాత్రలో పెట్టమని చెప్పాడు కదా. దానికి సాదృశ్యం మనం చూసినట్లయితే, అది ఒక ఛాయగా తీసుకొని దానికి నిజ స్వరూపం మనం చూసినట్లయితే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం యేసుక్రీస్తే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆహారాన్ని భుజించే వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు, అంటే నిత్య జీవంనకు వారసులు అవుతారు. అంటే క్రీస్తుని భుజించడం అంటే క్రీస్తు రక్తంలో పాలు పొందడం, అంటే క్రీస్తు అడుగుజాడలో నడచడం, క్రీస్తు రక్తం చేత కడుగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళడం, నిత్య జీవానికి వారసులు అవ్వడం. ఆనాడు మన్నాని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తుకు సాదృశ్యంగానే ఇచ్చాడు. ఆనాడు బలులు ఎందుకు అర్పించేవాళ్ళు వారు అంటే, నేను నా కుమారుడైన క్రీస్తును, నా కుమారుడైన మెస్సయ్యను, నా కుమారుని నేను పంపించబోతున్నాను మీ పాపముల కొరకు. అంటే మీరు పాపములు చేసి నాకు దూరం అయ్యి అన్య దేవతలను పూజించి మీరు ఈ లోక సంబంధమైన మందిరాన్ని పాడు చేసుకున్నారు కదా. ఇప్పుడు నా కుమారుడు వచ్చి మీ కొరకు మందిరం కడతాడు. అది ఈ లోక సంబంధమైనది కాదు, ఈ సృష్టి సంబంధమైనది కాదు, హస్తకృతమైనది కాదు.
ఆనాడు మీరు కట్టిన మందిరంలో నేను ఉండలేను, కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా కట్టబడే ఈ మందిరంలో నేను ఉంటాను, మీతో నివాసం చేస్తాను అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ విషయం అర్థం కాని యూదులు క్రీస్తు ద్వారా కట్టబడిన సృష్టి సంబంధం కాని మందిరము కట్టబడిందని అర్థం చేసుకోలేక ఇప్పటికీ 3వ మందిరము ఈ లోకపరమైనది కట్టాలనుకుంటున్నారు. కానీ దేవుడు హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసింపడు అనేది వాళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి. అదే విషయము ఆనాడు మందిరం కట్టిన సొలొమోను గారే చెప్పారు. ఇది కూడా వాళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఆనాడు ఎందుకైతే మందిరం కట్టించాడో ఆ ఉద్దేశాలన్నీ క్రీస్తు ద్వారా సఫలమయ్యాయి. మొత్తం మీద మన టాపిక్ మనం తీసుకున్నట్లయితే ఆనాడు యెరూషలేములో కట్టబడిన మందిరం ఎందుకు పడగొట్టబడింది అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళు దేవునికి దూరం అయ్యి ఇతర దేవతలను పూజించి పూజా నమస్కారాలు చేయడం వల్ల మందిరం పడగొట్టబడింది. చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైటిల్లో ఉన్నట్లు ఆనాడు యెరూషలేములో ఉన్న మందిరం ఎందుకు పడగొట్టబడింది అంటే ఆనాడు ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చిన విషయం మర్చిపోయి ఇతర దేవతలను పూజించి దేవునికి దూరం అయ్యి ఆ విగ్రహాలకు పూజా నమస్కారాలు చేసినందువల్ల ఆనాడు మందిరం పడగొట్టబడింది. మరి ఆ మందిరం తిరిగి కట్టబడిందా అంటే ఈ లోక సంబంధమైనది ఒకసారి కట్టబడింది, మళ్ళీ పడగొట్టబడింది. కానీ క్రీస్తు ద్వారా ఈ లోక సంబంధం కాని మందిరం కట్టబడింది. అది హస్తకృతం కాని మందిరం కట్టబడింది. అదే జీవము గల దేవుని సంఘము. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి 3వ దినమున తన శరీరం అనే దేవాలయాన్ని కట్టాడు. తన శరీరం అనే దేవాలయంకి సాదృశ్యం ఏంటి అంటే మనమే జీవం గల దేవుని సంఘం. ఆయన సంఘంలో మనం అవయవంగా ఉంటున్నాం. జీవం గల దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని ఆలయము, పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్న మనమే దేవుని సంఘము అని అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన మందిరం కాదు, కానీ ఆత్మీయ మందిరాన్ని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు కట్టేశారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్య భాగం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. వచ్చే వీడియోలో మనం మరొక విషయాన్ని ధ్యానించుకుందాం. అందరికీ వందనములు.